మంచి టాక్‌తో తమన్నా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఓదెలా 2' సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉండగా, ఆ సినిమా తాజాగా వివాదంలో చిక్కుకుంది. సినిమాపై పోలీసులతో పాటు బీసీ కమిషన్‌కు ఫిర్యాదు వరకు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హీరోయిన్ తమన్నా భాటియాకు షాక్ తగిలింది. ఆమె నటించిన 'ఓదెలా 2' సినిమా వివాదంలో చిక్కుకుంది. దర్శక నిర్మాతలు క్షమాపణ చెప్పాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలో అభ్యంతరకరంగా డైలాగులు ఉన్నాయని ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమాలోని డైలాగులు తొలగించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆ అంశంపై పోలీసులతో పాటు బీసీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 'ఓదెలా 2' సినిమాలో డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయని నవోదయ పార్టీ అధ్యక్షుడు వంశరాజ్ కులస్తులు శివశంకర్ పటేల్ డిమాండ్ చేశారు. సినిమా దర్శక నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ కులాన్ని ఉద్దేశించి కించపరిచేలా డైలాగులు రాశారని ఆరోపించారు. 'ఓదెలా 2' సినిమా దర్శక నిర్మాతలు అశోక్ తేజ, డి మధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే చిత్ర బృందంపై కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో శివశంకర్ పటేల్ మాట్లాడారు. బీసీఏ సీరియల్ నంబర్ 18లో రెడ్లకు ఆశ్రిత కులమైన వంశరాజ్ కులాన్ని సినిమాలో ఒక తిట్టుగా వాడారని ఆయన ఆరోపించారు. ఆ డైలాగులతో వంశరాజ్ కులస్తుల మనోభావాలు దెబ్బతీశారని వివరించారు. సినిమాలోని డైలాగుల విషయమై బీసీ కమిషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సినిమాలో అభ్యంతరకర డైలాగులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు శివశంకర్ పటేల్ వెల్లడించారు. తమ కులాన్ని కించపరిచి సమాజంలో విలువ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని తమ హక్కులకు భంగం కలగకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. 'ఓదెలా' రైల్వే స్టేషన్కి సీక్వెల్ 'ఓదెలా 2' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించారు. థియేటర్లో సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.